సంగాల గ్రామానికి దాదాపుగా 200 మందితో వెళ్ళి వైసీపీ గూండాలు విరూపాక్షి అలాగే వాళ్ళ తమ్ముడు శ్రీరాములు అలాగే వాళ్ళ కొడుకు చంద్రశేఖర్ వీళ్ళందరూ కూడా కలిసి సంగాల గ్రామంలో ఉన్న టీడీపీ నాయకుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయనను తల కూడా పగలగొట్టి కట్టెలతో కర్రలతో రాడ్లతో కూడా గాయపరచడం జరిగింది. అలాగే తరువాత కూడా సంఘాలకు నేమకల్కు వచ్చి ఒక ఎస్సీ దళిత మహిళ ఆమె పైన వాళ్ళ ఇంట్లోకి చొరబడి నానా మాటలు మాట్లాడి దుర్భాషలాడి ఆమెని తోసుకుంటూ వెళ్ళి ఆమెని కడుపు మీద తన్ని ఆమెని గాయపరచడం జరిగింది. అలాగే ఆమె బట్టలు కూడా చించడం జరిగింది. ఇప్పటికే ప్రెస్ మీడియా వాళ్ళకు కూడా ఆ వీడియోస్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈయన ఎమ్మెల్యేగా కాకున్నట్లుగా ఒక గూండాగా ప్రవర్తించాడు. ఆయన వెంట వచ్చిన వాళ్ళు కూడా మొత్తం వైసీపీ గూండాలు ఏ విధంగా అరాచకం చేశారో మీరందరూ చూస్తున్నారు. ఈరోజు మనమందరం కూడా ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మనమందరూ కూడా పాటిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఉన్న ఈ ఎమ్మెల్యే విరూపాక్షి సొంతంగా వాళ్ళ వైసీపీ రాజ్యాంగం రాసుకొని గూండా సంస్కృతిని కూడా ఈరోజు మన ఆలూరు నియోజకవర్గంలో ఆయన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక దళిత మహిళకు ఈరోజు రక్షణ లేకున్నట్లుగా ఈయన ఒక కడుపులో తన్ని ఆమెను గాయపరిచినాడంటే వీళ్ళు సైకో ఆనందం కోసం ఇలా చేస్తూ ఉన్నారు అని కూడా చెప్తా ఉన్నాం. కాబట్టి ప్రజలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలా. ఈ వైసీపీ గుండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు కూడా అరెస్టు చేసి వాళ్ళందరికీ కూడా శిక్ష పడేటట్లుగా కూడా చేయాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. అలాగే ఇక్కడ ఆల్రెడీ ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఎవరైతే సంఘాలలో గాయపరిచిన వ్యక్తి బళ్ళారికి మెరుగైన ట్రీట్మెంట్ కోసం కూడా బళ్ళారికి కూడా అక్కడికి పంపించడం జరిగింది. ఆయనకు బ్రెయిన్లో ఉన్న క్లాట్స్ ఏవైతే ఉన్నాయో దానికోసం మెరుగైన చికిత్స కోసం బళ్ళారికి పంపించడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన చేసిన అరాచకాన్ని చూసి ఇప్పటికీ కూడా భయపడతా ఉన్నారు. ఈ వైసీపీ గూండాలు ఏదైతే ఉన్నారో వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి ఏదైతే వాళ్ళకి ఆనందం కలగజేయడానికి ఇలాంటివన్నీ కూడా ప్రజలను కూడా గాయపరుస్తూ ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ వైసీపీ గూండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తగిన శిక్ష పడేటట్లుగా కూడా చేయాలని చెప్పేసి పోలీసుల శాఖకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్పీ గారికి డిఐజీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. వెంటనే వాళ్ళు కూడా వీడియోస్ అన్నీ కూడా తెప్పించుకొని లైవ్లో కూడా ఎమ్మెల్యే కూడా ఉన్న వీడియోస్ కూడా ఉన్నాయి. అలాగే తర్వాత కూడా రిటర్న్ ఆ గ్రామంలోకి గొడవ జరుగుతుందని గంట తర్వాత వెళ్ళిన మా చిప్పగిరి మండలానికి చెందిన మండల్ కన్వీనర్ అయిన కొండా పురుషోత్తం వెహికల్ను కూడా రాడ్లతో కట్టెలతో ధ్వంసం చేయడం జరిగింది. అప్పుడు లైవ్లో కూడా ఎమ్మెల్యే విరూపాక్షి కూడా కారులో ఉన్నారు, ఆయన కొడుకు కూడా ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పుడు ఉన్న వీడియోస్ అన్నీ కూడా చూస్తున్నాం. అన్నీ కూడా సాక్ష్యాలతో కూడా బయట పెట్టడం జరిగింది. కాబట్టి తప్పకుండా బాధిత కుటుంబాలకి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఇప్పటికే కూడా వాళ్ళకి పోలీస్ శాఖకు కూడా చెప్పడం జరిగింది. మహిళల పైన అరాచకాలు సృష్టిస్తే మాత్రం సహించే ప్రసక్తి కూడా లేదని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. మొన్న కూడా రీసెంట్గా కూడా ఈ వైసీపీ నాయకులు ఒక మహిళా ఎస్ఐని కూడా చుట్టుముట్టి ఒక ఇది చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తే ఇక్కడ మన నేమకల్లో కూడా మహిళ బట్టలు చించుతున్నారంటే ఒక ద్రౌపదికి ఆ రోజు ఎలా అయితే జరిగిందో ఇప్పుడు వీళ్ళు కూడా అదే సంస్కృతిని పాటిస్తున్నారని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇట్లాంటి వాళ్ళకి ప్రజలు కూడా బుద్ధి చెప్తారు. పోలీస్ శాఖ వారికి కూడా విజ్ఞప్తి చేస్తాను, వాళ్ళని వెంటనే కూడా అరెస్ట్ చేసి వాళ్ళ మీద శిక్ష పడేటట్లుగా కూడా చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను.